is the best way to experience true 5.1 sound on YouTube. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు కనుక ఒక మంచి ప్రీమియం సెగ్మెంట్ సౌండ్ బార్ తీసుకోవాలి అనుకుంటే ఈ వీడియో మీకు చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో నా ముందు ఉంది LG S95 TR అనే ఒక సౌండ్ బార్ అనమాట. ఇది మీకు 50,000 రూపాయల బడ్జెట్లో అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉంది. ఇంకా చెప్పాలి అనుకుంటే ఫ్లిప్కార్ట్లో 52,000 రూపాయలు అయితే చూపిస్తుంది. బట్ మీరు కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే 49,000 రూపాయలకి అయితే వస్తుంది. నేను దీన్ని మొన్న దసరా సేల్లో అయితే పర్చేస్ చేశాను. సేమ్ ప్రైస్కి పర్చేస్ చేశాను. 48,000 రూపాయలకి అయితే పర్చేస్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నేను దీన్ని అయితే ఒక 1 వీక్ పక్కన పెట్టి తర్వాత అప్పటి నుంచి యూస్ చేస్తూ ఉన్నాను. నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇది నేను అన్ని రకాలుగా టెస్ట్ చేశాను. ఇది నేను ప్రొజెక్టర్కి పెట్టి టెస్ట్ చేశాను, అలాగే టీవీకి పెట్టి టెస్ట్ చేశాను, అలాగే నార్మల్గా సాంగ్స్ వినడానికి బ్లూటూత్ పెట్టి సాంగ్స్ వినడానికి, అలాగే HDMI త్రూ సాంగ్స్ వినడానికి, ఇలా నేను చాలా అయితే టెస్ట్ చేశాను అనమాట. అలాగే నాకు ఆల్రెడీ LG మీద ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మీరు ప్రీవియస్గా కూడా చూసుంటారు, S77TY సౌండ్ బార్ యొక్క రివ్యూ కూడా నేను చేశాను అనమాట. సో దీంట్లో కూడా మనకి LG ThinQ యాప్ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఇవన్నీ టెస్టింగ్ అయితే నేను చేశాను. అసలు దీన్ని కొనొచ్చా లేదా, సో ఎవరు కొనాలి ఎవరు కొనకూడదు, దీంట్లో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ అయితే మాట్లాడతాను. సో ఫస్ట్ ఇది మీకు అమెజాన్లో అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది. ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయడానికి ట్రై చేయండి, మీకు కొంచెం తక్కువ ధరకు అయితే అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ మీరు దీన్ని వీడియో చూసిన తర్వాత మీకు పర్చేస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్ బటన్ అయితే కనిపిస్తుంటుంది. సో అక్కడ మీకు లిస్ట్ చేసి పెడతాను. ఇది ఒక్క సౌండ్ బారే కాదు, మిగతా రిమైనింగ్ మంచి మంచి సౌండ్ బార్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్ చేసి పెడతాను. సో దాంట్లో మీరు క్లిక్ చేసి మీకు ఏది కావాలో సో దాన్ని పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్లో కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తూ మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అని అనిపించినా సరే వీడియోని లైక్ చేసి కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ చేయడానికి ట్రై చేయండి. చాలా రోజుల నుంచి అయితే నేను దీన్ని టెస్ట్ చేస్తూనే ఉన్నాను. చాలా అంటే చాలా వెయిట్ అయితే ఉందన్నమాట. సో ఒక్కడనే కంప్లీట్గా దీన్ని నేను టెస్ట్ చేసుకుంటూ అన్బాక్స్ చేసుకుంటూ చేస్తున్నాను. సో వీడియో నచ్చితేనే లైక్ చేయండి అండ్ హైప్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇకపోతే డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇకపోతే మనం బాక్స్ కనుక చూసుకున్నట్లయితే బాక్స్ మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. దీని మీద మనకి LG థియేటర్ సౌండ్ బార్ అయితే రాసి ఉంటుంది. S95 TR అని కూడా మీకు దీని మీద అయితే రాసి ఉంటుంది. 810 వాట్ సపోర్ట్తో వస్తుంది. 9.1.5తో అయితే వస్తుంది అనమాట. చాలా మంచి సౌండ్ బార్ ఇది. మీకు ఏమేమి సపోర్ట్స్ ఇస్తున్నాయో అవి కూడా దీని మీద అయితే మెన్షన్ చేసి ఉంటుంది. DTS Xకి అయితే సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్కి సపోర్ట్ చేస్తుంది, డాల్బీ అట్మాస్కి సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది, అలాగే HDMI సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇకపోతే దీంట్లో మనము పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. ఒకటి మనకి HDMI ఇన్ అయితే ఉంటుంది, రెండోది మనకి HDMI ARC సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. ఒకటి మనకి USB సపోర్ట్ అయితే ఉంటుంది, అలాగే మనకి ఆప్టికల్ పోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బాక్స్లో వచ్చిన కంటెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే బాక్స్లో వచ్చేటప్పుడు మనకి 2 శాటిలైట్ స్పీకర్స్ అయితే వస్తున్నాయి, ఒక సౌండ్ బార్ అయితే వస్తుంది, ఒక ఏదైతే మీకు సబ్ వూఫర్ ఉందో సబ్ వూఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వీటన్నిటికీ పవర్కి సంబంధించినటువంటి 4 పవర్ కార్డ్స్ అయితే ఇస్తున్నారు అనమాట. 4 ఉన్నాయి కదా, సో ఈ 4 బాక్సెస్కి సంబంధించినటువంటి 4 పవర్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రిమోట్కి సంబంధించినటువంటి AAA బ్యాటరీస్ 2 కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు ఏవైతే బ్రాకెట్స్ ఉన్నాయో బ్రాకెట్స్ కూడా ఇస్తున్నారు. HDMI కేబుల్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. HDMIలో కూడా మీకు హై పవర్ కేబుల్ అయితే మనకి దీంట్లో అయితే కనిపిస్తూ ఉంది. ఇవి మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే. ఇప్పుడు దీని యొక్క బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మాత్రం బిల్ క్వాలిటీ గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ మీకు బిల్ క్వాలిటీ ఎలా ఉందో సౌండ్ వినండి. సో సౌండ్ విన్నారు కదా, బిల్ క్వాలిటీ అయితే మాత్రం మనం పెట్టిన ప్రతి రూపాయి వాల్యూ మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఆశ్చర్యకరంగా దీన్ని దేంతో తయారు చేశారో తెలుసా? ప్లాస్టిక్ బాటిల్స్ అవి ఉంటాయి కదా, సో వాటిని మనం వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిల్స్ని రీసైకిల్ చేసి సో దాంతో మనకి దీన్ని అయితే తయారు చేయడం జరిగిందనమాట. సో చాలా మంచి ఆలోచనతో దీన్ని అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇకపోతే ఇది మనకి 9.1.2తో అయితే వస్తుంది. సో మీకు ఫ్రంట్లో స్పీకర్స్ అయితే ఉంటాయి, పైన వచ్చేసి మనకి ట్రిపుల్ అప్ ఫైరింగ్ స్పీకర్స్తో వస్తుంది అనమాట. దానివల్లనే మనకి చాలా మంచి డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. దాని గురించి మళ్ళీ మాట్లాడదాము. అలాగే మీకు ఏదైతే 2 శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయో ఈ రెండు శాటిలైట్ స్పీకర్స్ మీద కూడా మీకు అట్మాస్ స్పీకర్స్ అయితే ఉంటాయి, 2 కూడా మీకు. అలాగే మీకు ఫ్రంట్లో స్పీకర్ జనరల్గా ఒకటి కనిపిస్తూ ఉంటుంది కదా, బట్ ఇక్కడ మనకి 2 పార్టీషన్స్గా డివైడ్ అయితే చేస్తుంటారు. ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్లో అయితే ఉంటుంది. ఏవైతే శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయో వీటికి ఇండికేట్ కూడా చేస్తుంటారు, ఏది రైట్ ఏది లెఫ్ట్ అనేది కూడా మనకి బ్యాక్ సైడ్ క్లియర్గా ఇండికేట్ చేస్తుంటారు. R అని చెప్పి L అని చెప్పి ఇండికేట్ చేస్తుంటారు. దాంతోపాటుగా లెఫ్ట్ రైట్ అని కూడా ఇండికేట్ అయితే చేస్తుంటారు. వీటన్నిటికి సంబంధించినటువంటి పేరింగ్ బటన్స్ కూడా అన్నిటికీ బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే LGకి సంబంధించినటువంటి బ్రాండింగ్ కూడా దీని అప్ ఫైరింగ్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే దీని మీద మనకి కొన్ని టచ్ బటన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ టచ్ బటన్స్లో వచ్చేటప్పుడు మనకి పవర్ బటన్ కనిపిస్తూ ఉండే ఇన్పుట్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో మనం చేంజ్ చేసుకోవడానికి, సో అది కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కానివ్వండి, అలాగే బ్లూటూత్ బటన్ కానివ్వండి, అలాగే మనకి ఎక్స్ట్రాగా వైఫై బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ వైఫై బటన్ ఎందుకు పనిచేస్తుంది అని అంటే, ఇఫ్ మనము కనెక్ట్ చేసుకున్న తర్వాత కొన్నిసార్లు మనకి లాస్ అవుతూ
ఉంటుంది కదా, ఆడియో లాస్ అవుతూ ఉంటుంది. అలా డిస్కనెక్టింగ్ ఇష్యూ రాకుండా ఆడియో లాస్లెస్గా మనం ఎంజాయ్ చేయడానికి, మంచి స్ట్రీమింగ్ ఎక్స్పీరియన్స్ మనకి రావడానికి ఇదైతే మనకి చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఒకవేళ మీ దగ్గర 5G బ్యాండ్ ఉన్నా సరే ఇది మీకు సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో దాంట్లో మాత్రం మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ ఏదైతే మనకి సబ్ వూఫర్ ఉందో చాలా బల్కీగా ఉంటుంది చూడడానికి. కార్నర్స్ అన్ని కూడా మీకు రౌండ్ షేప్డ్ కార్నర్స్ అయితే ఉంటాయి. ఎక్కడ కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. వైర్లెస్ స్పీకర్స్ అవి వస్తున్నాయి కాబట్టి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇక మనకి ఇది 810 వాట్స్తో వస్తుంది కదా. 810 వాట్స్ ఎలా వస్తుంది అంటే ఏదైతే మనకి సౌండ్ బార్ ఉందో ఈ సౌండ్ బార్ వచ్చేటప్పుడు మనకి 350 వాట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి ఏదైతే సబ్ వూఫర్ ఉందో సబ్ వూఫర్ వచ్చేటప్పటికి 220 వాట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇకపోతే మనకి రేర్ స్పీకర్స్ ఉన్నాయి కదా, ఈ రేర్ స్పీకర్స్ వచ్చేటప్పటికి 240 వాట్స్ అనమాట. అంటే 120 వాట్స్ ప్లస్ 120 వాట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇది మనకి 810 వాట్స్కి అయితే సపోర్ట్ చేయడం. ఇది 9.1.5తో అయితే రావడం జరుగుతూ ఉంటుంది. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఇంకొకటి మనం ఈ రిమోట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. మీరు తక్కువ బడ్జెట్లో ఎల్జీ సౌండ్ బార్ తీసుకున్నా సరే, ఎక్కువ బడ్జెట్లో తీసుకున్నా సరే మీకు ఇదే రిమోట్ అయితే ఇస్తున్నారు. మీరు ఇప్పుడు ఏదైతే రిమోట్ చూస్తున్నారో ఇది మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా కాంపాక్ట్గా అయితే ఉంటుంది. బటన్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటాయి. దీంట్లో మనకి పవర్ బటన్ కానివ్వండి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కానివ్వండి, అలాగే వాల్యూమ్ మీరు మ్యూట్ చేసుకోవడానికి కానివ్వండి, అలాగే సోర్సెస్ చేంజ్ చేసుకోవడానికి కానివ్వండి, అలాగే మీకు మోడ్స్ ఉంటాయి కొన్ని మోడ్స్, ఆ మోడ్స్ కూడా నేను చెప్తాను. సో అవి చేంజ్ చేసుకోవడానికి కానివ్వండి, బ్లూటూత్ కానివ్వండి, సెట్టింగ్స్ బటన్స్ కానివ్వండి, సో ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి. కొంచెం దొడ్డుగా ఉంటుంది దీని మీద మాత్రం చూడడానికి. కొంచెం మనకి గ్లాసీ ఫినిష్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే రిమోట్ చూస్తున్నారో ఈ రిమోట్ వచ్చేటప్పటికి దీని రిమోట్ అయితే కాదు. ఇది నా దగ్గర ఉన్నటువంటి 77 TY ఏదైతే ఉందో ఆ సౌండ్ బార్కి సంబంధించినటువంటి రిమోట్ అనమాట ఇది. ఇప్పుడు మీరు ఇంకోటి చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి S95 TRకి సంబంధించినటువంటి రిమోట్ అనమాట. ఈ రెండు రిమోట్లు చూడండి, రెండు కూడా మీకు సేమ్ ఉంటాయి. ఎక్కడ కూడా మీకు తేడా అయితే ఏముండదు. రెండు సేమ్ రిమోట్స్. ఈవెన్ ఇంకా చెప్పాలి అనుకుంటే నేను కొత్త రిమోట్ని పక్కన పెట్టి పాత రిమోట్తోనే నా దగ్గర ఏదైతే పాత రిమోట్ ఉందో దాన్ని యూజ్ చేసుకుని నేను దీని అయితే కంట్రోల్ చేస్తున్నాను. ఇది కూడా దీనికైతే కాన్ఫిగరేట్ అయితే అవుతుంది, క్లియర్గా అయితే వర్క్ చేస్తుంది. అన్ని బటన్స్ అయితే వర్క్ చేస్తున్నాయి. ఎక్కడ కూడా నాకు ప్రాబ్లం అయితే లేదు. ఇకపోతే దీంట్లో నేను కనెక్ట్ చేసిన తర్వాత కనెక్టింగ్ ఇష్యూస్ అయితే ఎలాంటివి నేను నోటీస్ చేయలేదు. ఈవెన్ నేను బ్లూటూత్ త్రూ కనెక్ట్ చేసి చూసాను, అప్పుడు కూడా నాకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది. అండ్ నేను ఇంకా ముందు మీకు కొన్ని ఫుటేజెస్ అయితే ప్లే చేస్తాను. ఈవెన్ మీరు ఒకవేళ మీ దగ్గర హెడ్ ఫోన్స్ ఉంటే మాత్రం హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినడానికి ట్రై చేయండి. మీకు ఆ డాల్బీ అట్మాస్ ఎలా వస్తుంది ఏంటి అనేది క్లియర్గా అయితే తెలుస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఫ్రంట్లో గ్రిల్ ఏదైతే ఉంది ఇదంతా కూడా మీకు మెటల్ గ్రిల్ అయితే వస్తుంది అనమాట. చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. మీకు కర్వ్ కూడా ఉంటుంది సౌండ్ బార్ అయితే. బట్ ఏదైతే సౌండ్ బార్ ఉందో చాలా బల్కీగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. అండ్ మొత్తం సౌండ్ బార్ని ఒకవేళ ఒకరు హ్యాండిల్ చేయాలనుకుంటే బాక్స్ని మాత్రం హ్యాండిల్ చేయలేరు. చాలా వెయిట్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కొంచెం హెవీగానే ఉంటుంది, ఎందుకంటే బడ్జెట్ కూడా మేము దానికి తగ్గట్టుగానే పెడుతున్నాం కాబట్టి. ఇక మనం కనెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లైటింగ్ ఇండికేటర్ అయితే చూపిస్తూ ఉంటుంది. మనకి ఏదైతే వాల్యూమ్ ఉందో వాల్యూమ్కి సంబంధించినటువంటి లైటింగ్ ఇండికేటర్స్ అయితే చూపిస్తుంది, కానీ మనకి నెంబర్స్ డిజిటల్ డిస్ప్లే అయితే చూపించదు. అది నాకు కొంచెం మైనస్ అయితే అనిపించింది. మొత్తం 3 వేరియంట్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది డివైడ్ చేసుకుంది అనమాట. 100 ఏదైతే వాల్యూమ్ ఉందో 100 వాల్యూమ్ని 3 వేరియంట్స్గా డివైడ్ చేసుకుంది. 33, 33, 34గా అయితే డివైడ్ చేసుకుంది. 33 వరకు మనకి ఫస్ట్ 33 వరకు గ్రీన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ 33 నుంచి 66 వరకు కూడా మనకి ఆరెంజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత 66 నుంచి మనకి 100 వరకు ఏదైతే మిగతా 34 ఉందో అది వచ్చి మనకి రెడ్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇలా మనకి కొంచెం ఏదైతే లైట్స్ ఉన్నాయో ఈ లైట్స్ అనేవి కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. అంతేగాని మనకి ఇక్కడ డిజిటల్ డిస్ప్లే అయితే కనిపించదు. దానివల్ల మనము ఎంత పెడుతున్నాం వాల్యూమ్ అనేది మనకి యాక్యురేట్గా అయితే తెలియదు. ఒకవేళ మీరు యాక్యురేట్గా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎల్జీ నుంచి ఎల్జీ థింక్యూ యాప్ అయితే ఉంటుంది. ఈ థింక్యూ యాప్ని మీరు కనెక్ట్ చేసుకున్నట్లయితే అప్పుడు మీకు అక్కడ చాలా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఎల్జీ థింక్యూ యాప్ నేను కనెక్ట్ చేశాను. సో దానికి సంబంధించి పక్కన మీకు డిస్ప్లే అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. సో అక్కడ మీకు ఎప్పుడైతే మీరు దీన్ని కనెక్ట్ చేస్తారో కనెక్ట్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ అయితే మీకు ఇక్కడ అయితే చూపిస్తుంటుంది అనమాట. సబ్ వూఫర్ కనెక్ట్ అయి ఉందా లేదా, రేర్ స్పీకర్స్ కనెక్ట్ అయి ఉన్నాయా లేదా, అలాగే మీకు సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఈ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మీకు చాలా క్లియర్గా అయితే చూపిస్తుంది. ఏ సౌండ్ ప్రో కానివ్వండి, స్టాండర్డ్ కానివ్వండి, సినిమా కానివ్వండి, క్లియర్ వాయిస్ ప్రో, స్పోర్ట్స్, మ్యూజిక్, గేమ్, అలాగే బాస్ బ్లాస్ ప్లస్ అని. సో ఇట్లా మనకి కొన్ని మోడ్స్ అయితే ఉన్నాయి. ఇవైతే మాత్రం మొత్తం కూడా మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. మొత్తం మీరు అక్కడి నుంచి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ మీరు రిమోట్ నుంచి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే యాక్యురేట్గా మీకు దేని మీద కావాలంటే దాని మీద సింగిల్ ట్యాప్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు మీరు ఇక్కడ మ్యూట్ కానివ్వండి, అలాగే టీవీ రిమోట్ కానివ్వండి, అలాగే మీకు ఫంక్షన్స్లో ఏ బటన్ దేంట్లో ఉన్నారు, HDMIలో ఉన్నారా లేదంటే మీరు బ్లూటూత్ ఆప్షన్ యూజ్ చేస్తున్నారా ఏంటి అనేది ఎవ్రీథింగ్ మీకు అక్కడి నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. అంతేకాదు మీకు సౌండ్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. ఈవెన్ మీరు సౌండ్ సెట్టింగ్స్ కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ట్రైబుల్స్ కానీ, మిడ్స్ కానీ, బాస్ కానీ, అలాగే మీకు స్పీకర్స్ కానివ్వండి, ఫ్రంట్ స్పీకర్స్ కానివ్వండి, అప్ ఫైరింగ్ స్పీకర్స్ కానివ్వండి, రేర్ స్పీకర్స్ కానివ్వండి, సబ్ వూఫర్ కానివ్వండి, ఇలా మీకు ప్రతి దాన్ని మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు నాలెడ్జ్ ఉన్నట్లయితే మాత్రం
మీరు కస్టమైజేషన్ చేసుకుంటే మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇలా కాకుండా డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన దాంతో మీరు పెట్టేసుకున్నారంటే అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. అదే కాక మీరు తీసుకొచ్చిన తర్వాత మీకు ఏఐ క్యాలిబ్రేషన్ అయితే ఉంటుంది. క్యాలిబ్రేషన్ మీకు ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏఐ రూమ్ క్యాలిబ్రేషన్ని జస్ట్ ఒకసారి ప్రెస్ చేశారంటే మీకు ఏఐ క్యాలిబ్రేట్ అయితే అవుతుంది అనమాట. మీ రూమ్ కండిషన్కి తగ్గట్టు ఏఐ క్యాలిబ్రేట్ అయితే అవుతుంది. అందుకే మీకు ఇక్కడ ఫ్రంట్లో టాప్లో కనుక చూసుకున్నట్లయితే ఏదైతే మీకు సౌండ్ బార్ ఉందో సౌండ్ బార్లో 2 సెన్సార్స్ లాగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఏవైతే మీకు వాయిస్కి సంబంధించిన రిసీవర్స్ అని చెప్పుకోవచ్చు దాంట్లోని. సో అవి మీకు కనిపిస్తూ ఉంటాయి. దానికి యూజ్ చేసుకునే మీకు ఏఐ క్యాలిబ్రేషన్ అయితే జరుగుతుంది. సో మీకు బిఫోర్ సౌండ్ ఎలా ఉంది, ఆఫ్టర్ సౌండ్ ఎలా ఉంది, దాన్ని బట్టి మీకు క్లియర్గా అయితే తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అంతేకాదు మీకు ఒకవేళ నైట్ మోడ్కి మీరు చేంజ్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ నుంచి చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రీసెట్ చేసుకోవాలన్నా రీసెట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమన్నా అప్డేట్స్ వచ్చినా మీకు ఇక్కడైతే తెలుస్తూ ఉంటాయి. ఎవ్రీథింగ్ అయితే మీరు ఈ ఎల్జీ థింక్యూ యాప్ ద్వారా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఎల్జీ టీవీ ఉందనుకుంటే మాత్రం మీకు వావ్ ఇంటర్ఫేస్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే వావ్ ఆర్కెస్ట్రా సపోర్ట్ కూడా మీకు దీంట్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు అక్కడి నుంచి కూడా డైరెక్ట్గా దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాప్ అవసరం లేకుండానే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. లేదు నా దగ్గర ఎల్జీ ఓఎల్ఈడి ఉంది అని అనుకుంటే మాత్రం ఎల్జీ ఓఎల్ఈడికి అసలు మీకు తిరిగే లేదు. మీరు ఇంకేం ఆలోచించొద్దు, దీన్నే తీసుకోండి. ఎందుకంటే కంపెనీ కూడా చాలా క్లియర్గా చెప్తుంది, ఎల్జీ ఓఎల్ఈడి టీవీ కనుక ఉన్నట్లయితే ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అనేది చెప్తుంది అనమాట. బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉందని కూడా చెప్తుంది. అలాగే మీకు వచ్చేటప్పటికి వావ్ క్యాస్ట్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో వావ్ క్యాస్ట్ సపోర్ట్ ఏంటి అంటే ఏదైతే మీకు ఈ వైఫై ఉందో సో ఈ వైఫై 2 కనెక్ట్ అయిన తర్వాత ఎలాంటి లాస్లెస్ లేకుండా, అంటే ఆడియో ఎక్కడ కూడా మీకు ఇంటరప్ట్ అవ్వకుండా మీకు మంచి స్ట్రీమింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం సో ఇది కనెక్ట్ అయ్యి ఎక్కడ డిస్కనెక్ట్ ఇష్యూస్ అనేవి లేకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తుంది అనమాట. సో ఇది మీకు చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. ఈవెన్ మీరు టీవీస్ ఒకవేళ ఎల్జీ వాడుతున్నారు అనుకుంటే మాత్రం దీంట్లో మీకు ఎలాగో కస్టమైజేషన్ ఆప్షన్స్ అన్ని చాలా క్లియర్గా కనిపిస్తాయి. మీరు అక్కడి నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే నా దగ్గర ఎల్జీ టీవీ లేదు అని అనుకుంటారో సో వాళ్ళు దీన్ని యూజ్ చేయవచ్చా అంటే ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు అనంటే వాళ్ళ కోసమే, ఒకవేళ ఎవరైతే ఎల్జీ టీవీ వాడకుండా ఉంటారో వాళ్ళు ఇలాంటి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఎల్జీ థింక్యూ యాప్ని అయితే తీసుకొచ్చారు. మీరు ప్లే స్టోర్ నుంచి ఎల్జీ థింక్యూ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏదైతే రిమోట్లో కస్టమైజేషన్స్ చాలా తక్కువ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు ఎల్జీ థింక్యూ యాప్ నుంచి ఇంకా బెటర్గా క్యాలిబ్రేట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. బట్ ఎవరైతే ఫస్ట్ సౌండ్ బార్ తీసుకుంటారో సౌండ్ బార్ తీసుకున్న వెంటనే వాళ్ళకి మంచి బాస్ ఎక్స్పీరియన్స్ అయితే రాదనమాట. ఒకవేళ మీకు బేస్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు బెటర్గా వీటిని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటి ప్లేస్మెంట్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. ఫ్రంట్లో సౌండ్ స్పీకర్ పెట్టేయండి, ఏదైతే సౌండ్ బార్ ఉందో సౌండ్ బార్ పెట్టేయండి. రేర్లో మీకు 2 శాటిలైట్ స్పీకర్స్ బ్యాక్ సైడ్ పెట్టేయండి. దేనికి దానికి ఇండివిజువల్గా మీకు మార్క్ చేసి ఉంటాయి. రైట్ ఏది లెఫ్ట్ ఏదని క్లియర్గా మీకు ఇండికేట్ చేస్తూ ఉంటాయి. సో అలాగే మీకు ఒకవేళ పెయిర్ అవ్వకపోతే బ్యాక్ సైడ్ పెయిర్ బటన్ ఉంటుంది, పెయిర్ చేసుకోండి. ఎలా పెయిర్ చేసుకోవాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు క్లియర్గా యాప్లోనే చూపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ పెట్టేసుకోండి. సబ్ వూఫర్ని వాల్కి కొంచెం ఒక 2-3 ఇంచెస్ గ్యాప్లో పెట్టేసుకొని లేదా 3-4 ఇంచెస్ గ్యాప్లో పెట్టేసుకొని మీరు ఎంజాయ్ చేయండి. మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు టీవీకి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి రేర్ స్పీకర్స్కి మిడిల్లో ఉంటే ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అని అంటే మాత్రం ఇక్కడ చూడండి, మీకు 2గా డివైడ్ అయి ఉంటుంది. 2 పార్షన్స్గా డివైడ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు టాప్లో కూడా అట్మాస్ ఎక్స్పీరియన్స్ రావడం కోసం పైన కూడా స్పీకర్స్ అయితే ఇచ్చారనమాట. సో అప్పుడు మీకు అప్ ఫైరింగ్ స్పీకర్స్లో ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ ఏదైనా డెవిల్ మూవీస్ చూస్తున్నారు, లేదనుకుంటే గన్ ఫైరింగ్ సౌండ్స్ వింటూ ఉన్నారు, సో లేదంటే ఒక కారు వెళ్తూ ఉంది, లేదంటే మీరు గేమ్స్ ఆడుతూ ఉన్నారు, అలాంటి టైంలో మీకు ఒక రియల్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీరు సెట్ చేసుకునే ప్లేస్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు ఎలాంటి కస్టమైజేషన్స్ చేసుకుంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాంతో పాటుగా మీకు ఇక్కడ చాలా మోడ్స్ అయితే ఇచ్చారు కదా. పర్సనల్గా నేను ఇన్ని రోజుల నుంచి వాడుతున్నా కాబట్టి దీంతో పాటుగా నేను S77 TY కూడా వాడుతున్నా కాబట్టి దాంట్లో నాకు ఎలా వస్తుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా నాకు బెస్ట్ మోడ్స్ దాంట్లో అయినా సరే దీంట్లో అయినా సరే కొన్ని మోడ్సే కనిపించాయి. అది ఒకటి వచ్చేటప్పటికి మనకి మూవీ మోడ్, నెక్స్ట్ మనకి మ్యూజిక్ మోడ్, నెక్స్ట్ వచ్చేటప్పటికి బేస్ బ్లాస్ట్ ప్లస్ అని అయితే ఉంటుంది. సో ఇవైతే నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చాయన్నమాట. ట్రస్ట్ మీ, ఇవి మాత్రం చాలా బాగుంటాయి. ఇంకా మీకు AI వాయిస్ ప్రో అని ఉంటుంది. చాలా మంది కూడా ఇది బాగుంటుంది అని అనుకుంటారు, బట్ మీకు అక్కడ వోకల్స్ మాత్రమే తెలుస్తాయి కానీ మీకు థంపింగ్స్ కానీ ట్రబుల్స్ కానీ మీకు బేస్ కానీ ఇలాంటివి ఏవి మీకు పెద్దగా మంచిగా అయితే కనిపించవు. బట్ లౌడ్నెస్ మాత్రం చాలా ఎక్కువ అయితే వస్తూ ఉంటుంది ఈ మోడ్స్ అనేవి మీరు చేంజ్ చేసుకోవడం వల్ల. బట్ నేను చెప్పిన ఈ 3 మోడ్స్ ఏవైతే ఉన్నాయో ఒక మంచి రియాలిటీ ఎక్స్పీరియన్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇంట్లో కూర్చొని ఒక మంచి OTT సినిమా చూస్తున్నట్లయితే మీకు థియేటర్లో మీరు సినిమా చూసిన ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. నేను ఏవైతే ఫుటేజెస్ ప్లే చేస్తానో వాటిని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉంటే మీకు చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది. గైస్, ఇప్పుడు నేను మీకు కొన్ని ఆడియో ప్లస్ వీడియోతో ఉన్నటువంటి కొన్ని శాంపిల్స్ అయితే ప్లే చేస్తాను. ఒకసారి వినండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత నా ఒపీనియన్ నేను మీకు చెప్తాను.
సో ఇక మనం ఫైనల్ వర్డిక్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో ఫైనల్గా ఆడియో ఎలా ఉంది ఏంటి అని అంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది ఈ అప్ ఫైరింగ్ స్పీకర్స్, అలాగే ఏవైతే మీకు రేర్ స్పీకర్స్ ఉన్నాయో ఈ రేర్ స్పీకర్స్ అనమాట. ఏ టైంలో రియాక్ట్ అవ్వాలో ఆ టైంలో చాలా యాక్యురేట్గా రియాక్ట్ అవుతున్నాయి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే రేర్ స్పీకర్స్ అయితే మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తున్నాయి. చాలా అంటే చాలా రియాలిటీకి దగ్గరగా అయితే ఉన్నాయన్నమాట. డాల్బీ అట్మాస్ మాత్రం మీకు చాలా అంటే చాలా మంచిగా తెలుస్తుంది. మీరు కనుక ఒక మంచి డాల్బీ అట్మాస్ ఉండేటువంటి ఒక కంటెంట్ కనుక ప్లే చేయగలిగితే, అది సౌండ్ ఏ సౌండ్ అయినా కానీ, లేదంటే ఒక మంచి మూవీ కానీ మీరు కనుక ప్లే చేయగలిగినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. దాంట్లో మీకు ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే నాకు ఇక్కడ మైనస్ అనిపించింది మాత్రం ఏదైతే డిజిటల్ డిస్ప్లే ఉందో ఇది కొంచెం బెటర్ చేస్తే బాగుండేది అనిపించింది. అంటే వీళ్ళు నార్మల్ లైటింగ్ లాగా ఇండికేట్ చేయకుండా డిజిటల్ డిస్ప్లే లాగా 1 2 3 4 అలాగే ఇచ్చుంటే బాగుండేదని అయితే నాకు అనిపించింది. అండ్ రెండోది వచ్చేటప్పటికి బేస్ ఏదైతే ఉందో ఈ బేస్ని ఇంకొంచెం చేసుండొచ్చు అని అయితే అనిపించింది అనమాట. అంటే మనము ఆల్మోస్ట్ 50,000 రూపాయల బడ్జెట్ అయితే పెడుతున్నాం కాబట్టి, సో 50,000 రూపాయల బడ్జెట్ దగ్గర ఇంకొంచెం బేస్ వస్తే బాగుండేది అనిపించింది. కాకపోతే ఈ బడ్జెట్లో మాత్రం మీకు మోర్ దెన్ ఎనఫ్ అయితే ఉంటుంది. కాకపోతే ఇంకా మీరు ఏదైనా సెట్టింగ్స్ చేసుకుంటున్నారు అని అంటే మాత్రం ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒకవేళ మీలో ఎవరైనా దీన్ని తీసుకున్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం మీకు ఇక్కడ లింక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ట్యాగ్ సెక్షన్లో ప్రొడక్ట్ ట్యాగ్ సెక్షన్ అయితే ఉంటుంది. మీకు అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. ఇంకా మీకు ఏదైనా దీనికి సంబంధించిన డౌట్స్ ఏదైనా ఉన్నాయంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి డైరెక్ట్గా నాకు వాట్సాప్లో పింగ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే, మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నా సరే నేను మీకు అక్కడి నుంచి హెల్ప్ చేస్తాను. మీరు ఏ ప్రోడక్ట్ కొనాలనుకున్నా సరే నేను మీకు హెల్ప్ అయితే చేస్తాను అనమాట. ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడు జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో వేస్తూనే ఉన్నాను. ఎవరైనా మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి మాత్రం ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.